సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొను. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొను అని లేఖనం చెబుతూ ఉంది. ఈ రోజున ఈ వాక్యం ద్వారా యావత్తు క్రైస్తవ లోకం బలం పొందాలి. దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు, లెమ్ము నీ బలము ధరించుకొను. జనరల్గా మనం ఏం ధరించుకుంటాం అంటే బట్టలు ధరించుకుంటాం, ఆభరణాలు ధరించుకుంటాం. కానీ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బలము ధరించుకొను. వినండి అందరూ. బలము దేవుడిది. ఇప్పుడు ప్రతి విశ్వాసికి దేవుని బలం అవసరం. బలం లేకపోవడాన్ని బలహీనత అంటారు. బలహీనత వస్తే మనం ఏం పని చేస్తాం? బలహీనంగా ఉన్న వారిని మనము ఏం సహాయం అడుగుతాం? ఇప్పుడు మీరు బాగా ఆలోచించవలసింది, మీరు బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా అనేది ఆ కాన్సెప్టు మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు దేంట్లో బలంగా ఉన్నారు? దేంట్లో బలంగా ఉండాలి? ఆత్మీయ జీవితంలో మీరు బలంగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి బలం, ధన బలం ఉన్నంత మాత్రాన మనిషి బ్రతుకుతాడనే గ్యారంటీ లేదు. ఉద్యోగం ఉంది, సంపద ఉంది, మనుషులు ఉన్నారు అని అనుకుని జీవిస్తే, నాకు ఆ బలం ఉంది అని అనుకుంటే అది మనిషి బ్రతకడానికి సరిపోయే బలము కాదు. బలము నాదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి దగ్గర బలం ఉంది. ఇప్పుడు ఆ యొక్క బలాన్ని మనము పొందాలి. దేవుని యొక్క గ్రంథం చెబుతుంది, సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయము 32వ వచనంలో, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. నాకు బలం ధరించేవాడు ఆయనే. 94:18లో దావీదు అంటాడు, నా కాలు జారినని నేను అనుకున్న సమయంలో యెహోవా నీ కృప నన్ను బలపరిచాను. ఇప్పుడు మనిషికి బలము ఎక్కడి నుంచి రిలీజ్ అయింది? దేవుని కృప. దేవుడి దగ్గర కృప ఉంది. నీ కృప వలన నేను బలపరచబడ్డాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడి కృపను మనం పొందాలి. పౌలు గారు ఈ ముళ్ళును తొలగించమని అన్నప్పుడు, నా కృప నీకు చాలును అని చెప్పారు. అంటే ఆ బలహీనతను తొలగించండి. ఈ బలహీనతను నేను ఓర్చుకోలేకపోతున్నానని చెప్పినప్పుడు దేవుడు నా కృప నీకు చాలును అని అన్నారు. చాలామంది దీనికి అర్థం తెలియక అనుకుంటూ ఉంటారు, కృప చాలును అన్నాడు కానీ అతని యొక్క బలహీనతను దేవుడు తొలగించలేదు. ఇక్కడ మీరు దావీదు 18:32లో చూసినప్పుడు, నాకు బలం దయచేవాడు ఆయనని. 94:18 చూసినప్పుడు, నా కాలు జారినని నేను అనుకున్నప్పుడు, యెహోవా నీ కృప నన్ను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు బలం అనేది ఎక్కడుందంటే దేవుని కృపలో ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బలపరచడానికి దేవుడు బలహీనుడైపోయాడు. ఆయన బలహీనమైనటువంటి వాడు కాదు, కానీ ఆయన బలహీనుడిగా మారిపోయాడు. ఆయన బలహీనతలో నుండి మనకి ఏం వస్తుందంటే బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు 41వ అధ్యాయము 9-10 వచనాలు చూసినప్పుడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. ఈ రోజున యావత్తు సంఘాల్లో ఉన్న విశ్వాసులకు ఈ యొక్క వాగ్దానం దేవుడు ఇస్తున్నట్టుగా నాకు కనబడతా ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచి తొట్టులు పోయిన వారు, బలహీనంగా ఉన్నారు, జారిపోయిన వారు, పడిపోయిన వారు,
వేదనతో ఉన్నవారికి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. దిగులు పడకము. ఎంత మంచి మాట. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. ఎవరిస్తారు ఇలాంటి వాగ్దానం? ఇలాంటి వాగ్దానం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులు ఒకవేళ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోగలరా? ఒకవేళ నిజంగా మనుషులు నేను బలపరుస్తానులే అని అన్నాడు, ఎంతకాలం బలపరుస్తాడు? ఎంతమందిని బలపరుస్తాడు? ఎంతమందికి సహాయం చేయగలరు ఎవరైనా? కానీ దేవుడు సమస్త జనులకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఇది నేను పొందాను, ఇది దేవుడి వల్ల నాకు అవుతుంది అని నమ్మేవారికి ఈ బలము ప్రాప్తిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. 84 దావీదు కీర్తన 5వ వచనంలో ఉంటారు. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. ఇప్పుడు ధన్యులు ఎవరో తెలుసండి? యెహోవా వలన, యేసుక్రీస్తు వలన, దేవుని వలన బలము. ఇప్పుడు మీరు ఎవరి వలన బలం పొందాలి? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. మనం బలహీనంగా జీవించకూడదు. దేవునికి వాక్యం చెప్తుంది, సియోను లెమ్ము లెమ్ము, నీ బలాన్ని నువ్వు ధరించుకో. బలాన్ని ధరించుకోవాలి. ఎవరా బలం? దేవుని నామం బలం. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఏమేమి ధరించుకున్నారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు, సేవ చేసే యాజకులు ఒక రకమైనటువంటి వస్త్రాలని వారు తొడుక్కునేవారు. నిర్గమకాండం 28వ అధ్యాయము 35వ వచనం చూసినప్పుడు కొన్ని వస్త్రాలని ఆ యాజకులు మాత్రమే ధరించాలి అని దేవుడు వారికి సెలవిచ్చాడు. చూడండి, వస్త్రాలు ధరించిన వారు ఎవరు? ఆ యాజక దుస్తులు ధరించింది ఎవరు అని ఉన్నప్పుడు అతడు అహరోనుగా మనకి తెలుస్తూ ఉంటుంది. యాజకులు ప్రతిష్ఠ వస్తువులను ధరింపవలెనని లేవికాండం 16:32లో మనకు కనబడతా ఉంటుంది. దావీదు వారితో మీ కత్తులను ధరించుకోమని 1 సమూయేలు 25:13లో ఉంటుంది. యుద్ధ సమయంలో సైనికులు ఏం ధరించాలి? కత్తులు ధరించాలి. యుద్ధానికి ఆ రోజుల్లో కత్తుల్ని వాడేవారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఏమి ఉండాలంటే కత్తి ఉండాలి. అట్లాగే విశ్వాసుల దగ్గర ప్రార్థన ఉండాలి. మనం ధరించవలసిన వస్త్రాలు, ఏం వస్త్రాలు కూడా మాట్లాడతాను. మీరు చెప్పండి, మనం ఏ వస్త్రాలు ధరించాలి? మీకు తెలిసింది చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. దీన వస్త్రం. దేవుడికి స్తోత్రం. ఆయన మన కొరకు ఏమైపోయాడు? దీనుడిగా మారిపోయాడు. ఆయన తన వస్త్రాల్ని తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన దుస్తుల్ని పంచుకున్నారు. ఎందుకంటే ఆ రక్షణ వస్త్రాన్ని మనందరికీ దేవుడు ధరింప చేయడానికి ఆయన వస్త్రవీనుడిగా, ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడు దేవుడు. మామూలుగా అయితే దేవుడి గురించి 93:1లో కీర్తనకారుడు రాసినటువంటి గ్రంథంలో ఏముందో తెలుసా? 93:1లో ఆయన నీతిని ప్రభావమును ఎలా ఉండట ఆయన వేసుకున్న బట్టలేంటో తెలుసా? మహిమ ప్రభావాలు ఆయన యొక్క వస్త్రాలు. మనం పట్టుబట్టలు వేసుకుంటాం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి. రాజకీయ నాయకులు మంచి తెల్లని బట్టలు వస్త్రాలు వేసుకుంటారు. కానీ దేవుడి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ఆయన మహిమను లేక ప్రభావాన్ని ఆయన వస్త్రంగా ధరించినట్టుగా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. అదే దావీదు అంటాడు 109:29లో, నా శత్రువులు లేక నా విరోధులు అవమానమును ధరించుకుందురు. ఈ మాట మనం చెప్పగలవా? నీ శత్రువులకి నువ్వు అవమానం తీసుకురాగలవా? మనం దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్నాం. ఉదాహరణకి మనం ఆలోచించాలి ఈ మాట. మనం అవమానపరచబడకూడదు. అంటే ఎవరైనా అవమానపరచబడాలని కాదు దీని కాన్సెప్ట్. మన శత్రువు ఎవరంటే సాతానుడు. మనం దేవుడి నామానికి అవమానం తీసుకురాకూడదు. ఒక విశ్వాసి దేవుడికి లోబడి విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు దేవుడి నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. హల్లెలూయా.
మనము మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకో అది దేవుడికి అవమానం. వీళ్ళ దేవుడిని నమ్ముకున్నారు కానీ వీళ్ళ జీవితాలు మారలేదండి అనేటువంటి ఒక అవమానాన్ని మనం దేవుడికి తీసుకురాకూడదు. మన క్రియల వలన దేవుడు అవమానపరచబడతా ఉన్నాడు. దేవుడమ్మ నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు వాగ్దానం యేసుక్రీస్తు సిలువలో ఆయన బలహీనుడిగా ఎందుకు మారిపోయాడు అనేది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మేకులేస్తుంటే ఆయన దాన్ని తప్పించుకోలేకపోయాడు. ఎడమైపు దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా అదే మాట ఇప్పుడు అనేక మంది క్రైస్తవేత్తలు మాట్లాడుతున్నారు. వారికి కాన్సెప్ట్ అర్థమవుతలేదు. ఆ ప్రజాపతి చేసినటువంటి యాగం గురించి వారికి మైండ్ ఓపెన్ అవ్వడం లేదు. వాక్యం ఎంత చక్కగా చెప్తుందో తెలుసా? వివేకులు జ్ఞానమును కిరీటమును ధరించుకుందురు అని దేవుడి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం సామెతలు 14:18 ఈ యొక్క మాట ఉంటుంది. మనం ధరించుకోవాల్సిన ఏంటేంటో నేను వరుసగా 1 by 1 చెప్తున్నాను. మనకు దేవుడు ధరించేవి 14:18 సామెతల్లో ఏముంది? వివేకులు జ్ఞానమును కిరీటముగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు బంగారు కిరీటం ధరిస్తే మనం ధరించుకోవాల్సింది వివేకులు జ్ఞానమును కిరీటంగా పెట్టుకోవాలి. ఈ కిరీటం ఎవరికీ కనబడదు. నువ్వు వివేకగా ఉండాలి అంటే నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. వివేకులు జ్ఞానాన్ని కిరీటంగా పెట్టుకుంటారు. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు ధరించుకోవలసినవి, దేవుడైతే నీతిని, మహిమను, ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు. నీ దగ్గర ఉన్న వస్త్రం ఏంటి? ఆయన నీ కొరకు మరి వస్త్రహీనుడిగా మారిపోయాడు. ఇప్పటికీ కూడా నువ్వు రక్షణ వస్త్రం, ఇప్పటికైనా నీతి వస్త్రం, ఇప్పటికైనా మహిమా వస్త్రం. మరి నువ్వు ధరించకపోతే ఎలాగా? ఇంకా ఆయనకి అవమానం తీసుకొచ్చే పరిస్థితుల్లో మనం ఉంటే ఎలాగా? వివేకులు జ్ఞానమును కిరీటంగా ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. రక్తవర్ణ వస్త్రములు ధరించుచు వచ్చుతున్న ఇతడు ఎవరు? 63:1 యెషయా గ్రంథం. రక్తవర్ణ దేవుని యొక్క గ్రంథం, వస్త్రములు ధరించుచు వచ్చుచున్న ఇతడు ఎవరు? 63:1 ఎంత క్లియర్గా ఉంది. రక్తవర్ణ వస్త్రములు అది చూచాయిగా. యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో ఏం కార్చారండి? రక్తాన్ని కార్చారు. రక్తవర్ణ వస్త్రములు ఆయన ధరించిన వస్త్రాలు. నీ కొరకు తన రక్తాన్ని చిందించారు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మానైన పుణ్యదాన. ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన. 1:20 మత్తయి సువార్త. ఈ విధంగా లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉంటే ఎవరు ఏమి ధరించారు? పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారు ధరించినది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మరి మనం ఏం ధరించాం? పరిశుద్ధాత్మ కేవలం ఆవిడకి ఒక్కరికే పనిచేస్తుందా? ఇంకెవరికి పనిచేయదా? నా ఆత్మను మీ అందరికీ అనుగ్రహిస్తానని చెప్పలేదా? మీ వస్త్రాలను కాదు, మీ హృదయాన్ని దేవుడు చింపి వేసుకోమంటున్నాడు. మీ హృదయాన్ని పగలగొట్టమంటున్నాడు. ఈ సాయంకాలం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మార్పు కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ సఫలం అవటం లేదు, విఫలం అయిపోతున్నాం. అంటే ఓడిపోతున్నాం. దేవుడి కొరకు నిలబడదాం అనుకుంటున్నాం, దేవుడితో కలిపి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం, కానీ లోకంలోకి వెళ్ళేటప్పటికి సిలువను మర్చిపోతున్నాం, యేసు ప్రభువుని పక్కన పెడుతున్నాం, బైబిల్ని అక్కడ పక్కన పెడుతున్నాం, మనుషులను ఎత్తుకుంటున్నాం. మనుషులు మనల్ని ఎత్తితే మనం ఎత్తబడుతున్నాం. ఇప్పుడు జనం ఎలా ఉందంటే ట్రెండ్ ఏంటంటే ఒకరికొకరు పొగుడుకోవడమే. వాళ్ళు మనల్ని పొగుడుతారు, మనం వాళ్ళని పొగడం, అంతే. అదే ఫ్యాషన్ అయిపోయింది. మనం ఎవరిని పొగడాలి, ఎవరిని హెచ్చించాలి? నీ బలం ధరించుకో. కుంటివాడు కాళ్ళు లేవు, అతడు బలహీనమైనటువంటి పాదాలు కలిగిన వాడుగా దేవుని యొక్క గ్రంథం చెబుతూ ఉంది. అపోస్తల కార్యాల్లో పేతురు యోహానులు ఏం చేశారండి? మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నజరేయుడైన యేసు నామములో
వారు ఉపయోగించిన మాట నజరేయుడైన యేసు నామములో. ఆ బలహీన పాదాలు కలిగిన వాడు యొక్క పాదాలు బలము పొంది వాడు దిగ్గున లేచాడు. దేవుడికి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని ఏదో కథలుగా వినకూడదు. ఇది స్టోరీ కాదు. మనం వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యములో ఉన్నదే మన జీవితంలోనికి ప్రసరింపచేయబడాలి, రావాల. మనం వాక్యం విన్నామంటే దేవుడికి అక్కడికక్కడే లోబడి. ఆ ఊదారంగు పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ వాక్యం వింటుండగా అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వెళ్ళినటువంటి ఆ ఊదారంగుల పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ వాక్యం వింటున్న సమయంలో ఆవిడకి ఏమైందండి? హృదయం తెరవబడింది. దేవుడికి స్తోత్రాలు. అప్పటికప్పుడే స్పాట్లో హృదయం తెరవబడింది. ఆమె ప్రభువుని యాక్సెప్ట్ చేసింది. స్పాట్లో తను కన్విన్స్ అయ్యింది. నీ భర్తను తీసుకురా అన్నాడు ఆయన. నాకు భర్త లేడు అంటుంది. అంతే, ఆవిడకి మబ్బు విడిపోయింది. ఏంటి ఈయన మాటల్లో ఏదో గాంభీర్యత కనబడుతుంది. నా రహస్య పాపాలని ఈయన మాట్లాడుతున్నాడు అని చాలా మనలాంటి వాళ్ళం అయితే ఇంకా నేను కొద్దిసేపు ఉంటే ఎవరి ముందుకు వచ్చి ఈయన నా గురించి మళ్ళీ బయట పెడతాడేమో అనేటువంటి భయం ఉంటుంది. అమ్మా అని నిలబడకుండా వెళ్ళిపోతారు. చాలా చాలా బాగుందని మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కానీ ఆవిడ కన్విన్స్ అయింది. ఈ రోజుని మీకు బలం ఎప్పుడు వస్తుంది చెప్పనండి? మీకు బలం ఎప్పుడు వస్తుంది చెప్పనా? మీరు కన్విన్స్ అవ్వాలి. అంటే మన పాపాలను బట్టి మనం పశ్చాత్తాపడాలి. ఏమండి నేను పాపాల గురించి పశ్చాత్తాపడిపోయాను, ఇంకా నేను పశ్చాత్తాపడలేను అని అనుకున్న వ్యక్తి ఏ ఒక వ్యక్తి కూడా బలాన్ని పొందలేరు. ఎప్పుడు బలం వస్తుందంటే పాపం అనేది పోయినప్పుడు మనకు బలం వస్తుంది. దేవుడికి స్తోత్రాలు. పాపం పోవాలా. బలహీనత శరీరపరమైన బలహీనత అయినా సరే ఆత్మపరమైన బలహీనత అయినా, ఆర్థికపరమైన బలహీనత, ఇన్ని బలహీనతలు ఉన్నాయి చూడండి. నేను మీకు చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. సామాజిక పరమైన బలహీనత అయినా సరే, సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు లేవు, మీరు బలహీనులు అనుకుందాం. సమాజంలో ఎవడు మిమ్మల్ని గౌరవించడం లేదు, ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు, ఎందుకంటే మీకు పేరు ప్రఖ్యాతులు లేవు అనుకుందాం. సపోజ్ మిమ్మల్ని విమర్శించడం లేదు, నేను చెప్తున్నాను. ఈ బలహీనతలు మీకు ఒంట్లో బాగలేదు, ఎవడో మన దగ్గరికి వచ్చి మనకి సాయం అందించలేడు. ఎందుకు అందిస్తాడు? ఎవరు మనకెవరు అంటే ఇన్ని రకాల బలహీనతలు మనలో ఉన్నాయి. ఉదాహరణకి అడుక్కునే ఆ వ్యక్తి దేవాలయం దగ్గరలో, దేవాలయం అవుట్ సైడ్, నాట్ ఇన్ టెంపుల్, అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయం బయట అతను ఏం చేస్తున్నాడు? అది బలహీనతే. అతను శరీరపరంగా బలహీనుడు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. ఎవరో అతన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు, మరలా తీసుకెళ్తున్నారు. శరీరపరమైన బలహీనత. నెంబర్ 2 ఆర్థికపరమైన డబ్బులు లేవు. ఎందుకు అడుక్కుంటున్నాడు? లేకే కదా. ఈ బలహీనతల్లో పేతురు, యోహానులు అనేటువంటి అపోస్తులు ఆ మందిరంలోనికి వస్తూ అతని యొక్క వీళ్ళ చూడటం, వాళ్ళ యొక్క ఇతడు చూడటం, వాళ్ళని వాళ్ళ వైపు ఎందుకు చూశాడంటే వాళ్ళ యొక్క అంగీలను, వాళ్ళ వస్త్రధారణ చూసి వీళ్ళని అడిగితే మనకేమైనా డబ్బులు వస్తాయేమో. అతడు ఏ బలం గురించి వస్తున్నాడు? అర్ధబలం, అంటే డబ్బుల బలం గురించే చూసుకుంటున్నాడు. కానీ దేవుడు ఏ బలం ఇచ్చాడు? శరీర బలాన్ని కూడా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. పక్షవాత రోగం ఉన్నాడు. ఉదాహరణకి పక్షవాత రోగిని తీసుకొచ్చి అక్కడ పడేయారు. పక్షవాతం అంటే ఏమిటి? ఒక బలహీనత, ఒక చెయ్యో కాలో మూతో ఏదో ఒకటి పారాలసిస్, అంటే అది ఒక సైడ్కి వచ్చేయడం. ఇంకా అది దే కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే అతను మంచం మీద తీసుకొచ్చారంటే అర్థం ఏంటంటే ఇంకా ఫెయిల్ అయిపోయాడు, ఆ బాడీ ఫెయిల్ అయిపోయింది. అది బ్రెయిన్కి లేకపోతే బాడీకి రావచ్చు ఒక్కోసారి.
ఏ అవయవం పని చేయకపోయిన పరిస్థితిలో అతను ఉన్నాడు కాబట్టే కదా అతన్ని మంచం మీద ఎత్తుకుని తీసుకొచ్చారు. అతను నడిచేవాడైతే అతనే వచ్చి ఉండేవాడు. అంటే ఒక శరీరపరమైన బలహీనతతో వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి. దేవుడికి స్తోత్రం. నీ పాపములు క్షమించబడ్డాయి. ఇది మీ మైండ్లోకి వెళ్ళాలి. ఇది అసలైంది. మీరు ఎంతసేపు వాక్యంలో ఉన్న మేలైన విషయం గురించి ఆలోచిస్తారు, కానీ ఈ మేలు పొందాలంటే కీడు పోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నప్పుడు ఎబ్రియుల రాసిన పత్రిక దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కని మాటలు దేవుడు చూపిస్తున్నాడు. 12వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఏముంది? అక్కడ కూడా సిలువ గురించి 1 నుంచి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనలను ఆవరించి ఉందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముల కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడునైనా ఎవరి వైపు చూడాలా? బలం కొరకు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ జాగ్రత్తగా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం పెట్టి నిర్లక్ష్య పెట్టి ఏం చేశారండి? సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఎవరండి? ఎవరి గురించి అండి? యేసు ప్రభు గురించి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి పక్కన ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు, కుడి పార్శ్వం ఉన్నాడు. కింద భూలోకంలో ఆయన అవమానమును ఏం పెట్టలేదండి? ఆయన అవమానమును నిర్లక్ష్యం ఏం చేశాడట? నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి ఒక అత్యధికమైన బలం మనం పొందాలంటే ఈ లోకంలో మనం బలహీనులుగా ముద్రించబడతా ఉంటాం. ఒక్కొక్కసారి వీరు మాలోల మతంలోకి వెళ్ళిపోయారు, వీరు మాదిగోళ్ళులో కలిసిపోయారు, వీరు మతంలోకి వెళ్ళిపోయారు, వీరికి ఏ జాడ్యం వచ్చింది అని అనేక రకమైన పేర్లు పెడతా ఉంటారు. ఈ అవమానమును ఏం పెట్టాలంటే నిర్లక్ష్య పెట్టి, దేవుడికి స్తోత్రాలు, అలాంటి అవమానాన్ని లక్ష్య పెట్టకూడదు. క్లియర్గా చెప్తున్నాను. నువ్వు విశ్వాసిగా విజయం సాధించాలి అంటే చాలా క్లియర్గా అవసరం. ఏదో దుప్పట్లో ముసుగులాట్లాగా విశ్వాస జీవితం ఉండకూడదండి. ఈ అవమానాలు మనకు వస్తాయండి. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? గుడికి. అమ్మా గుడికి ఎందుకమ్మా? వాళ్ళలో కలిసిపోయావా? అవమానముగా దాన్ని మీరు ఎంచుకోకూడదు. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆయన్ని అవమానపరిచారు. ఇతడు యూదులకు రాజంట్రా, ఈయన తన్నే రక్షించుకోలేకపోతున్నాడు, మనల్ని రక్షిస్తాడ్రా. ఇతడు యూదులకి ఇతడు రాజట అని ఆయనకి కిరీటం, ఎటువంటి కిరీటం పెట్టారట? మొల్ల కిరీటం. మొల్ల కిరీటం పెడితే పైన పెడితే కాదు కదా, మొల్ల కిరీటంతో శిరస్సును పొడి చేశారు. ఆయన మేకుల గురించి ఆలోచిస్తారు చాలామంది, కానీ అసలు తల మీద అసలు మీరే ఆలోచించండి. ఈ యొక్క శిరస్సు పార్టీలో ఎక్కడ చిన్న దెబ్బ తగిలి, వెరీ సెన్సిటివ్ పార్ట్ ఇది బాడీలో. మనకున్న సెన్సిటివ్ పార్టీలో హెడ్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఏమాత్రం గట్టిగా దెబ్బ తగిలినా పడిపోయి కోమాలో కూడా వెళ్ళిపోతాం. సున్నితమైనటువంటి భాగం. దేవుని బిడ్డలారా, ఇలాంటి భాగంలోనికి మేకులతో మొల్ల కిరీటం చేసి గ్రొక్కున పొడి చేసేయారు. సిలువలో 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 ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో సిలువలో యేసు ప్రభు, శ్రమలలో క్రీస్తు సహా. హల్లెలూయా. ఎవరు భరించగలరండి? జుట్టులో లాగితేనే మనకి లాగకూడదురా అని మన పిల్లల్ని, మన అబ్బాయిని మన అమ్మాయితో, మన అమ్మాయిని మన అబ్బాయికి చెప్తూ ఉంటాం. ఒరే తప్పురా,
ఆడవాళ్ళు అలా జుట్టు పేయకూడదురా, లేకపోతే ఒరే అబ్బాయి జుట్టు పట్టుకుంటావు ఎందుకమ్మా అని మన అమ్మాయిని మనం చిన్నప్పుడు తిట్టాం. ఎందుకంటే లాగేటప్పటికి మనకైనా నొప్పి వస్తుంది. అలాంటి శిరస్సు మీద ఆయన ముళ్ళుతో చేసిన కిరీటాన్ని పొడి చేశారు. ఇది మనం ఆలోచించాం. ఉపవాస కూటాలు కూర్చుని మనం ఏదో దద్దోజనం బొద్దోజనం తినేసేసి వెళ్ళిపోయినట్టుగా కాదు. ఇక్కడ మనం కూర్చున్నామంటే కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఆయన సిలువను, ఈ 2 మాటలు మీరు బాగా ధ్యానించండి. ఆయన చాలా ఇంపార్టెంట్. అవమానమును, నేను ఆ మాట మీద నేను మిమ్మల్ని కాన్సెప్ట్ చేయమని చెప్తున్నాను. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. మీరు ఎంతమంది ఇటువంటి దానికి సిద్ధపడతారు? అలాగ ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టాడు కాబట్టే కదా ఇప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త కాన్సెప్ట్ కాదు ఇది. ఆయన దాన్ని తట్టుకున్నాడు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు తట్టుకునే స్వభావం నీకు రావాలా. దేవుడి పరంగానే కాదండి, లోకపరంగా కూడా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు ఓర్పుతో తట్టుకునే శక్తి మీకు దేవుడు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుడు కృప మీరు పొందితే మీరు బలవంతులు అవుతారు. ఇప్పుడు మనం బలవంతులం అయితేనే అన్నిటినీ తట్టుకోగలం. మనం బలహీనంగా ఉన్నామనుకోండి, పడిపోయామనుకో, వెంటనే ఎముకలు ఏమైపోతాయి, విరిగిపోతాయి. అదే బలంగా ఉన్నామనుకోండి, లావుగా, ఉదాహరణకి ఎవరు విమర్శించాలని కాదు, తప్పదు, మనం ఎవరిని విమర్శించాలని కాదు, పడిపోయినా ఆ గట్టి కండ వాళ్ళని ఇరక్కుండా అది కాపాడేస్తుంది. అదే చీపురు పొలలో ఉన్నామనుకో, పడిపోయామనుకో, వెంటనే ఇరిగిపోతాయి. ఇప్పుడు బలం గురించి నీ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి. నేను బలంగా ఉండాలి ఎంతమంది మీలో కోరుకుంటున్నారు? అలాగైతే నువ్వు లేట్ చేయక్కర్లేదు. సియోను నీ బలం ధరించుకో, అమ్మా ఆ కొత్త బట్టలు వేసుకో అని మన పిల్లలకు చెప్పాం. ఎప్పుడు చెప్తాం? కాదు పండగ పబ్బానికే కాదండి. అక్కడ ఎప్పుడు ఆ మాట అంటాం మనం? అది కూడా కాదండి. అవన్నీ మీరు చెప్పినవి కరెక్టే. ఏమండి మాట్లాడితే ఫంక్షన్ కరెక్టే. బట్టలు ఆల్రెడీ సిద్ధంగా ఉంటేనే కదా అక్కడ కుట్టించి తెచ్చి పెట్టి, లేదంటే వాళ్ళు కుట్టించుకుని తెచ్చి పెడితే ఆ బట్టలు వేసుకున్నావేటమ్మా, ఫంక్షన్కి వెళ్తున్నావు, కొత్త బట్టలు వేసుకో, అక్కడ పెట్టాను కదా పట్టుచీర కట్టుకో, గగ్రజూలు వేసుకో బాగుంటుంది అని ఎప్పుడు అంటాం మనం? ఎప్పుడు అంటాం? అక్కడ ఉన్నప్పుడే కదా. నీ బలం ధరించుకో అన్నాడంటే అర్థం ఏంటి? బలం పక్కన పెట్టేశాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం. నీకు ఆల్రెడీ బలం ఇచ్చాడు. బలం ఇచ్చిన తర్వాత నువ్వు బలం వేసుకోకపోతే మనం ఏం చేస్తాం? నీకు ఆల్రెడీ బలాన్ని దేవుడు, నేను ఎప్పుడు మీకు ఆ మాట కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు బలహీనుడను. నీకు బలం ఎక్కడుందో తెలుసా? నీ బలహీనతలోనే దేవుడి యొక్క బలం పరిపూర్ణం అవుతుంది. దేవుడికి స్తోత్రం. నీకు బలం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలుసండి. మీకు బాగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీకు జ్వరం వచ్చేసి, జబ్బు వచ్చేసి పడిపోయారు, ఎముకలకు బలం లేదు, ఒళ్ళు కాలిపోతుంది, మనుషులు ఎవరో లేరు, ఏదో పని మీద వెళ్ళిపోయారు, ఎవరు నానేవారు సహాయం చేసేవారు లేరు. ఈ బలహీనతలో మీకేం కావాలా? బలం కావాలా. ఈ బలము ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడు బలహీనుడిగా ఉన్నావో అప్పుడే దేవుడు బలం నీ మీదకి వస్తాడు. అంటే బలహీనతలో దేవుడు బలాన్ని వెతకాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనుట వల్ల మాకు బలము కలుగును. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవాను నమ్ముకొనుట వలన మాకేం కలిగింది? మాకు బలము. ఇప్పుడు దేవుడు కృప ద్వారా మనకు బలం వస్తుంది. దేవుడు కృప వలన బలం వస్తుంది. ఈ బలం ఇంకో విధంగా కూడా వస్తుంది, యెహోవాను నమ్ముకోవడం వలన. అంటే యెహోవాను నమ్ముకోవడప్పుడు దేవుని కృప మనుషుల మీద ఆవరిస్తూ ఉంటుంది. మీరు దేవుడు నమ్ముకున్నారనుకోండి, దేవుడు కృప మిమ్మల్ని కప్పుతుంది. నీ నీడలో మన పాట పాడతాం. మన పాడే పాట ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కృప మనల్ని ఆవరించి ఉంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుడి కృప అంతగా ఉంది.
యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ అంటాడు. ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడండి ఒకసారి. యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ. మీ బలం ఎవరో? మీరు దేని బలంగా పెట్టుకున్నారు? ఒకవేళ డబ్బును బలంగా పెట్టుకుంటే అది నిజమైన బలం కాదండి. ఒకవేళ కులాన్ని బలంగా పెట్టుకుంటే అది నిజమైన బలం కాదండి. సంపదను బలంగా పెట్టుకుంటే అది నిజమైన బలం కాదు. ఒక శరీరంగా బలంగా ఉన్నటువంటి గొల్లియాతు ఇశ్రాయేల్ అందరినీ భయపెడుతున్నాడు. ఇది బాగా వినండి. గొల్లియాతుని గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. గొల్లియాతు మీద ఒక ఫోకస్ పెడదాం. గొల్లియాతు శరీరపరమైన బలమైనటువంటి వాడు. వాళ్ళందరూ ఎందుకు బెదిరిపోతున్నారు? వారు శరీరపరంగా ఇతరులతో పోల్చుకుంటే బలహీనులని మనం చెప్పుకోవాలి. దానికంటే ముందు వారు ఆత్మలో బలహీనులు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు దావీదు ముందుకు వెళ్ళిపోయాడు, దావీదు పోరాడగలడు అంటే దావీదు ఏమన్నా శరీరపరమైన బలవంతుడా? ఇతనితో పోల్చినప్పుడు గొలియాతుతో పోల్చినప్పుడు దావీదుకి ఏమైనా బలం ఉందా? యవనస్తుడు, మందల్ని కాచుకునేవాడు. అలాంటి దావీదు ఇశ్రాయేల్ అందరిలో ఎవరో చేయలేని ఆ గొప్ప పనిని దావీదు ముందుకు వచ్చాడు, పెర్ఫామ్ చేశాడంటే అతని దగ్గర శరీరపరమైన బలం కాదు ఉన్నది, దేవుణ్ణే బలంగా అతడు నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బలం అనేది ఎక్కడుందంటే దేవుడి మీద మీకు కలిగిన నమ్మకమే మీకు బలము. మీరు దేవుని ఎంతగా నమ్మితే అంత బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన బలహీనుడిగా ఎందుకు మారిపోయాడంటే ఆయన ప్రార్థిస్తే ఆకాశము నుండి వేల దూతల సైన్యం వచ్చి ఆయన్ని కాపాడగలదు. ఆయన ఆ టైంకి నిర్లక్ష్యాన్ని అలక్ష్యం చేసి లక్ష్య పెట్టక సిలువను, ఈ రెండు మాటలు, సిలువను కూడా సహించాల. ప్రతి విశ్వాసి ఈ సిలువ ధ్యానాల్లో నేర్చుకోవాల్సిన అద్భుతమైన మాట ఏంటంటే చెప్పనండి, మీరు ఎవరైనా మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటే ఇంట్లో కానీ, వీధిలో కానీ, ఊర్లో కానీ, మీరు దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. అంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోకూడదు. యేసు ప్రభు వారి మీద ఉమ్ము ఊశారు, యేసు ప్రభు వారిని కొరడాలు చేసి కొట్టారు. ఇదంతా అవమానమే. ఏ జనులైతే ఓసన్నా జయం, ఓసన్నా జయం అని అరిశారో ఆ జనులే. బట్టలు పరిచిన వాళ్ళే బట్టలు విప్పారు. ఎంత దారుణం అండి! మరి ఎంతకంటే అవమానం ఎక్కడ ఉంటుంది? అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు కానీ దాన్ని లక్ష్య పెట్టలేదు. దాన్ని లక్ష్య పెట్టాడు అనుకోండి, సిలువ యాగం ఆగిపోతుంది. సిలువ యాగం ద్వారా సమస్త జనులకు ఏం రావాలా? రక్షణ రావాలా. అందుచేత సిలువను ఏముంది? సహించి. మీరు సహించగలరా? సిలువ అంటే శ్రమ. మీరు సిలువ మొయ్యక్కర్లేదు, మనం ఎవరు సిలువను మొయ్యక్కర్లేదు. కానీ సిలువ అంటే ఏంటంటే శ్రమకు సాదృశ్యం. చేతుల పైకి దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిలువ అంటే శ్రమను తట్టుకోవాలి. కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నమ్ముకున్నాం, ఏం లాభం లేదు. బాప్తిసం పొందాం, ఏం లాభం లేదు. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం, ఏం లాభం లేదు. ఏ లాభం చూసుకుంటావు నువ్వు? ఏ లాభం చూసుకుని దేవుడి దగ్గరికి వస్తున్నావు? యేసు ప్రభువారు ఏ లాభం చూసుకుని ఆయన సిలువను సహించలేదు. ఆయన మరలా మరణించి పునరుద్ధానుడిగా అయినటువంటి ఆ దేవుడు మరలా తిరిగి ఎవరి దగ్గర ఉన్నాడట? తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం, మనము బలముగా ఉండాలి. మనము క్రీస్తు యేసునందు బలవంతులమే. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే బలహీనుడిగా మారిపోయాడో అప్పుడు ఆ బలం మనకు వచ్చింది. తల్లి బలహీనంగా ఉంటుంది కానీ లోపల బిడ్డ మాత్రం బలంగానే ఉంటుంది.
ఎందుకంటే తల్లి యొక్క బలం అంతా ఎవరికి వెళ్ళిపోతుందండి? బిడ్డకి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు డాక్టర్లు, లోపల బిడ్డ చాలా బలంగా ఉన్నారమ్మా, ఈవిడికి మామూలు న్యాచురల్గా ప్రసవం జరగదమ్మా, ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే లోపల ఆ అబ్బాయి చాలా లావుగా ఉన్నాడమ్మా, బలంగా పెరిగిపోయాడమ్మా, మంచి వెయిట్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుందమ్మా, ఇద్దరున్నారమ్మా అని అనటం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈ బలాన్ని అంతా ఎవరు పోగేసి ఆ బిడ్డకి పెట్టింది? తల్లి యొక్క బలం. తల్లి మళ్ళీ పిల్లలు పెరుగుతున్నప్పుడు కూడా ఆవిడ పాలంతా ఆవిడకి ఇచ్చి ఆ పిల్లలకి ఇచ్చి, ఈవిడమో ఇలాగైపోతుంది. ఉదాహరణ చెప్తున్నాను, ఎవరిని విమర్శించాలని కాదు, ఇది ఏది తప్పుడు మాటలు కాదు. ఇది తన యొక్క బలం, తన రక్తాన్ని అంతటినీ కూడా ఆ పిల్లలకి పోసి, నేను చూస్తూ ఉంటాను, అడుక్కునే వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు, వాళ్ళు నక్కలాగా ఉంటారు, పాపం పిల్లలకి పాలిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, సవరాలు అమ్ముకునే వాళ్ళు గతంలో వాళ్ళు పిల్లల్ని ఇలా కట్టేసుకుంటూ ఉంటారు, మంచి వెరైటీగా ఉంటారు. పిల్లల్ని ఇలా కట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లల్ని అలా తీసుకెళ్తానే ఉంటారు. వీళ్ళేమో బలహీనలుగా ఉంటారు, పిల్లలకు మాత్రం బలాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. యేసు ప్రభు వారు మన కొరకు, మీ తల్లి ఏ విధంగా మిమ్మల్ని బలోపేతం చేసిందో కష్టపడి, అలాగా నీ పరమ తండ్రి నిన్ను బలపరిచారు. దేవుడికి స్తోత్రం. అట్టి బలము ఈ సాయంకాలం మీరు పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ బలం మీకు రావాలి అంటే ఇక్కడ ఏంటంటే వాగ్దానం కార్డు ఇచ్చి, ప్రామిస్ కార్డు ఇచ్చి, ప్రింటింగ్ ఇచ్చి, ఆ మాట ఈ మాట కళ్ళబల్ల మాటలు కాదండి. మనం ఇక్కడికి వచ్చాము అంటే ఏ వాక్యం మనం విన్నామో ఆ వాక్యం యొక్క అభిషేకం మనలోకి వచ్చేది. హల్లెలూయా. మనము వచ్చాము అంటే ఎందుకు వచ్చాము? వాక్యం వినడానికి వచ్చాము. ఎందుకు? వాక్యంలో బలం ఉంది. నీ వాక్యమే నన్ను మరి బ్రతికించేది, మరి మన బలమైందే కదా. మనం ఆ బలం మనం కలిగి జీవించాలి. ఏ సమయంలో బలహీనత అంటే ఇంకొకటి ఉంది ఇక్కడ ఆత్మపరంగా బలహీనత. ఇప్పుడు ఎలాగుంటుందంటే యవనస్తులు ఉంటారో, ఇలాగ డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను, వేరేగా భావించవద్దు. ఇప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు పురుడు పోసుకున్నది, గర్భవతులు అవుతూ ఉంటారు. ఎవరు? అమ్మాయిలు, అది తల్లులు. ఈ సమయంలో వాళ్ళ 3వ నెలలో 5వ నెలలో 7వ నెలలో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇళ్ళకి పోతూ ఉంటారు. వీళ్ళేమో గాలిలోకి తిరగడమే. ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలుసా? అలా అవుట్ ఆఫ్ హౌస్ ఇలా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో వీళ్ళ గాలిపటంలా బయట తిరుగుతూ ఉంటారు. మీరు ఇంకా మిగతాదంతా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పెడత్రోవ పడతారు అంటే ఎప్పుడైతే భార్య పక్కన ఉండదు. ఇది నిజమో కాదో మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అతడు ఎప్పుడు బలహీనుడైపోయాడంటే పక్కన భార్య లేదు అంటే ఇంకా బలహీనత. మీకు అర్థమవుతుందండి? అలాగనే నువ్వు దేవుళ్ళో లేవు అంటే నువ్వు బలహీనుడు అయిపోతావు. నీలో వాక్యం సమృద్ధిగా ఉంటే నిన్ను ఏ అపవిత్రత నిన్ను బలహీనత దశలోకి తీసుకెళ్తావు. బలహీనత అంటే ఇప్పుడు ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళని చూసి అబ్బాయి ఎంత అందంగా ఉందో, బలహీనతలోకి వెళ్ళిపోయినట్లే. అబ్బాయి ఎంత ధనవంతులు, అయ్యి బాబోయ్ నమస్కారం అండి, బలహీనతలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. పాపంలోకి బలహీనత అంటే ఏంటంటే పాపంలోకి వెళ్ళిపోయినట్టుగా లెక్క. నమస్కారం అండి. అదే లేనోళ్ళని లేతే బాగా బలహీనం చూసి నమస్కారం అండి అంటారు. ఏంటమ్మా ఏంటి నేను లేనని చెప్పు అని లోపల తలిపేసి బయట తాళం వేస్తారు. ఎందుకు? బలహీనతను చూసి మీరు అలా దూరంగా ఉంటారు. కానీ మనం బలహీనులుగా ఉంటున్నప్పుడే దేవుడు మనల్ని బలపరిచాడు. మనం చీకట్లో ఉంటుండగానే, మనం విరోధులుగా ఉంటుండగానే దేవుడు మనల్ని ప్రేమించాడండి. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఇది మనుషులు మీ జీవితంలో ఏ ఒక్కరూ ఇవ్వలేరు. భార్య భర్తకి ఇవ్వలేరు, భర్త భార్యకి ఇవ్వలేదు, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వలేరు, పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వలేరు.
యేసు ప్రేమ మాత్రమే ఎంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించి ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టి 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం హెబ్రీ రాసిన పత్రికలో మనం ఎంత గొప్ప సాక్ష్య సమూహం. మళ్ళీ ఆ మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. 12వ అధ్యాయం ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం. దేవుడికి స్తోత్రాలు. పాపాల్లో రకాలు ఉన్నాయి. దాంట్లో ఒక పాపం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది ఆ పాపం. కొంతమంది సులువుగా గొడవలు పెట్టేస్తారు. సులువుగా వెళ్తూ మీ ఆయనే బయట ఉన్నాడు చూసుకో, అలాగా మాట్లాడినట్టు పెదాలు కూడా కనబడు, మీ ఆయనే దాని వెనకాల వెళ్తున్నాడు చూడు కుక్కలాగా, నా వెనక కూడా చూస్తున్నాడు ఎదవా. ఏముంది అలా ఇట్టేస్తుంది. ఈవిడిదే కట్నం ఇచ్చిందనుకో, కట్నం బాగా భారీగా ఇచ్చిన కట్నం ఇచ్చిందనుకో, ఇంకా మళ్ళీ ఇంకా కర్రో పొల్లో ఏదో తీసుకోవడం ఇంకా ఆడ అయిపోయినట్టు ఇంకా ఆడికి బలహీనత ఎంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టే సులువుగా పెట్టేస్తుంది. చిక్కులు పెట్టేస్తుంది. ఆ పాపంలో మనం విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేయాలా? పట్టుకోమని ఉందా, విడిచిపెట్టమని ఉందా? మనం దేన్ని విడిచిపెడుతున్నాం? దేవుడి సన్నిధిని విడిచిపెడుతున్నాం, దేవుని మాటలను విడిచిపెడుతున్నాం, ప్రార్థన విడిచిపెడుతున్నాం, పరలోకాన్ని విడిచిపెడుతున్నాం. నేను ఒక ఆవిడని అడిగా, నీ పేరేంటమ్మా బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు అంటే ఆవిడ పేరు పరలోక రాజ్యం అంట. అమ్మా నీకు వందనాలు తల్లి అనుకున్నాను. మంచి విశ్వాసి, మంచి పేరు. మరి ఎవరు పెట్టారో కానీ ఆవిడికి పరలోక రాజ్యం, ఆవిడ పేరే పరలోక రాజ్యం అంట. మనిషి చూస్తేనమ్మో చీపురికట్లా ఉంది. పరలోక రాజ్యం అంటే మనకి ఎలా ఉంటుంది? బైబిల్ పట్టుకుని వెళ్తుంది. ఎందుకాగానో కూడా చెప్తాను. ఆవిడ పిల్లులు పెంచుతుంది. పిల్లులు అమ్మ పిల్లులు ఏమంటే నాకు కూడా ఇవ్వమ్మా అని అడుగుదామని ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. పిల్లులు కొంచెం చిన్నయండి, ఇంకా పోలతో అవుతున్నాయి, కొంచెం పెద్ద అయిన తర్వాత 2 అయ్యారు ఒకసారి అని అన్నది. ఆవిడ అన్నదే నేను చెప్తున్నాను యథార్థంగా. ఓకేనమ్మా, అలాగే మళ్ళీ ఒక వారంలో కలుస్తామని చెప్పాను. దేవుడికి స్తోత్రాలు. అక్కడ ఆవిడికి నాకు ఉన్నటువంటి ఆ రోడ్డు మీద సంబంధం అదే, అంతే, అంతకంటే ఏమి లేదు. ఆవిడ అంటుందన్నమాట 6 రోజుల తర్వాత, నీ అమ్మ మరి మర్చిపోతానమ్మా వీదేనమ్మా నీ పేరు ఏంటమ్మా అని అడిగాను. నా పేరు పరలోక రాజ్యం అండి అయ్యగారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, టీవీని విడిచిపెట్టి, బూతులను విడిచిపెట్టి, మనుషులను విడిచిపెట్టి దేవుడు మహిమ వస్త్రాన్ని పొందాలి. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యమును నీ వినికిడిలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.